హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. నేను ప్రొద్దున్నే నిద్రలేచి వాకిలంతా ఊడ్చి అంతా కడిగేసానండి. వాటర్తో అంతా కడిగేసి పేడ కలర్ అయితే తీసుకొచ్చి చల్లానండి. ఎందుకంటే పేడ కలర్తో చల్లితే కొంచెం ఇంటి ముందు కళగా ఉంటుందనేసి ఈ పేడ కలర్ అయితే తీసుకువచ్చి చల్లాను. ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా కొంచెం కళగా అనిపిస్తుందండి. చూడండి, ఎల్లో కలర్గా చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఎందుకంటే మనం చిన్నతనంలో పల్లెటూరులో అచ్చమైన పేడతోటి చల్లేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి పేడ కలర్ అయితే తెచ్చి చల్లాను. నేనైతే ఇక్కడ చిన్న ముగ్గు అయితే పెట్టుకొని దాంట్లో కలర్ అయితే వేసానండి. నా ముగ్గు అయిపోయేసరికి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెల్లవారుతుంది. ముగ్గు అయితే డబల్ కోటింగ్ అయితే వేస్తున్నాను వైట్ ముగ్గుతోటి. భోగి పండుగ అంటే అందరూ భోగాన్ని అనుభవించే రోజు భోగి పండుగగా మన పెద్దలు చెప్పారు. పూర్వకాలం ఇన్ని రకాల ఉద్యోగాలు ఏమీ లేవు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. 6 నెలలు కష్టపడినటువంటి రైతు పంటలు కోసి ఇంటికి తెచ్చుకుంటారు. ఇంత కష్టపడిన రైతు ఈ పండగకి పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి ఈ పండగ రోజున పండగకి పొలం వెళ్ళకుండా పశువులు కూడా ఇంటి దగ్గరే ఉంటాయి. లక్ష్మీదేవి ధాన్యలక్ష్మిగా ఇంట్లో ఉంటుంది. అప్పుడు కొత్తగా వచ్చిన పంటను చూసుకొని రైతు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఆ సమయంలో అందరి బంధువులతో కలిసి కొత్త బియ్యంతో కమ్మగా పరమాన్నం వండి అమ్మవారికి సమర్పించి పిండి వంటలు చేసుకొని అందరూ ఇంట్లో ఉండి ఈ 3 రోజులు భోగి రోజు, సంక్రాంతి పండుగ రోజు, కనుమ రోజు గోవులను పూజించి ఆనందంగా పండుగను జరుపుకుంటారు. భోగి రోజు ప్రొద్దున్నే నిద్రలేచి ముగ్గులు పెట్టుకొని భోగి మంటలు వేసుకొని సాయంత్రం వేళలో చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా భోగి పళ్ళు పోసి పండుగను జరుపుకుంటారు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మనం అమ్మా నాన్నలతో తోడబుట్టిన వారితో సంతోషంగా జరుపుకునే పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. మీరు ఏ విధంగా భోగి పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి. చూడండి, నా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. నా ముగ్గు ఏ విధంగా ఉంది? బాగుందా? బాగుంటే ఒక లైక్ చేయండి. నేనైతే ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టడానికి తలస్నానం అయితే చేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి గరికె పూసలు అయితే తీసుకొచ్చారండి మా వారు. అలాగే పిండి పూలు ఇంట్లో చెట్టుకు కుండీలో ఉన్నాయి, వాటినైతే తెంచుతున్నాను. అదేవిధంగా వాటిని తెంచుకున్న తర్వాత మా సైడ్ అయితే గొబ్బెమ్మల మధ్యలో గరికలు పిండి పూలనైతే ఈ విధంగా పెడతామండి. వీటి ప్రాముఖ్యత అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎంతైనా మన సంస్కృతి సాంప్రదాయాలు మనం చూసుకోవడానికి చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయి కదా. నేనైతే గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత అమ్మవారికి లక్ష్మీదేవిగా మనం పూజిస్తాం కదా ఆవు పేడని, అదే గొబ్బెమ్మలుగా అలంకరించుకొని పసుపు కుంకుమలు అయితే వేసుకొని అమ్మవారికి అయితే పూలు సమర్పించాను. నేను వేసిన ముగ్గు ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా గడపలకు కూడా గొబ్బెమ్మలు పెట్టాను. ప్రొద్దున్నే గడపకు పసుపు రాసి గడపను కూడా పూజించుకున్నానండి. నిజంగా గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి పూలు పెట్టిన తర్వాత నాకైతే అలాగే చూడాలనిపిస్తుందండి. అంత బాగా అనిపిస్తుంది. చూడండి, తులసమ్మ ముందు కూడా ఒక ముగ్గు పెట్టుకుని గొబ్బెమ్మలు పెట్టాను. అదేవిధంగా మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఎంట్రన్స్లో. చాలా బాగుంది కదా. మనం ఎన్ని రంగులు వేసుకున్నా, మనం ఎన్ని రంగులతో ముగ్గులు పెట్టుకున్నా కూడా
సంక్రాంతి ముగ్గుతో వచ్చే అందమే వేరు కదా. మా చిన్నతనంలో నేను ఈ విధంగా రంగులతో ముగ్గులు పెడితే అమ్మ పక్క సైడు సంక్రాంతి ముగ్గులు అయితే పెట్టేది. నిజంగా ఆ ముగ్గులు చాలా చాలా అందంగా ఉండేవి. చూడండి, నా ముగ్గు నచ్చిందా? గడపనైతే ఈ విధంగా పూజించుకొని గొబ్బెమ్మలు అయితే పెట్టాను. నాకైతే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనసుకి. ఎంతైనా ఆడవాళ్ళకి సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు పెట్టుకుంటే అదొక సంతోషం కదండి. నా ముగ్గుల పని అయితే కంప్లీట్ అయిపోయింది. నైటే కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడైతే నైవేద్యం కోసం అయితే పల్లీలు వలుస్తున్నానండి. సంక్రాంతి పండగకి కొత్త పంట వస్తుంది కదండి. కొత్త బియ్యంతో కొత్త పల్లీలతో అమ్మ చిన్నప్పుడు పులగం అయితే వండి పెట్టేది. చాలా కమ్మగా ఉండేది. కొత్త శనక్కాయను ఒక గ్లాసుడు పల్లీలు అయితే వలుచుకున్నానండి. ఇక్కడ గ్లాసుడు పల్లీలకు 2 గ్లాసుల కొత్త బియ్యం అయితే తీసుకుంటున్నాను. మా పొలంలో పండిన బియ్యం అండి. ఒక గ్లాసు పల్లీలకి 2 గ్లాసుల చొప్పున బియ్యం తీసుకున్నాను. వీటినైతే కడిగేశాను. ఇప్పుడు కొత్త పల్లికాయ గింజలను అయితే వలుచుకున్నాం కదా, వాటినైతే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి వేయించుకోవాలి. పాలైతే వచ్చాయండి. పాలనైతే వేడి చేసుకుందాం. పాలు వచ్చిన తర్వాత వాటిని ఫస్ట్ వడకట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఏమైనా నలకలు ఉంటే దాంట్లో వచ్చేస్తాయి. నేనైతే పాలు వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత మనకి ఇక్కడ చూడండి, పల్లీలు అయితే వేగిపోయాయి. ఈ విధంగా వేగాలండి. పల్లీలు దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పల్లీలను పొట్టు వలుచుకొని మిక్సీలో బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఆ విధంగా అయితేనే మనకు పంటి కింద తగిలితే చాలా బాగుంటాయి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను కదా. తర్వాత చూడండి, ఇక్కడ అన్నం కొంచెం ఉడుకు పట్టింది. అప్పుడు అన్నం కొంచెం మెత్తగా అవుతున్న టైంలో మనం వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడినైతే ఈ విధంగా రైస్లో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీ సైడ్ కూడా భోగి పండుగ రోజు ఈ విధంగా పల్లీలతో పులగం చేస్తారా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా మనం పల్లీల పొడి వేసి అంతా కలిపిన తర్వాత మనం తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. తురుముకున్న బెల్లం వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా కలపాలి. అన్నం మాత్రం కొంచెం మెత్తగా అయిన తర్వాతనే పల్లీల పొడి బెల్లం వేయాలండి. లేదంటే బెల్లం వేసిన తర్వాత అన్నం ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మనం బెల్లం వేసాం కదా, బెల్లం అంతా కరిగి అన్నం చూడండి బాగా ఉడికిపోయింది. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అన్నం మెత్తగా అయిందండి. మెత్తగా అయిన తర్వాత మనం యాలకుల పొడినైతే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి కదా. కొంచెం అయితే వేసుకున్నాను. చూడండి, మన అన్నం అయితే పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. జీడిపప్పు కిస్మిస్లు అయితే లేవండి ఇంట్లో. నేనైతే నెయ్యి అయితే వేస్తున్నాను. ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత చూడండి, చాలా చాలా బాగుంది కదా అన్నం. మీరు కూడా ఈ విధంగా వండుకుంటారా భోగి రోజు? నచ్చితే ఒక లైక్ చేయండి. భోగి పండుగ రోజు అమ్మ మా చిన్నతనంలో కొత్త బియ్యంతో కొత్త పల్లీలతో ఈ విధంగా కమ్మగా ఉండేదండి. మన అన్నం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాచి చల్లార్చిన చిక్కటి పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత కలపకుండా కాసేపు అయితే మూత పెట్టండి. ఎందుకంటే విరిగిపోతాయి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలపండి. చూడండి, అంతా ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత దేవుడికి అయితే ఈ ప్రసాదాన్ని నివేదించుకుందాం. చూడండి, చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నేను దేవుడికి దీపం పెట్టేసి
నైవేద్యాన్ని అయితే అమ్మవారికి ఆరగింపు పెట్టాను. చూడండి నా చిన్ని పూజ గదిని, చాలా కళగా ఉంది కదా నా పూజ గది. పిల్లలు మా వారైతే తలస్నానం చేశారండి. మేమైతే పరమాన్నం తింటున్నాము అందరం. నాకైతే ఈ పరమాన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఆ రుచి మరవలేరు, అంత బాగుంటుంది. అమ్మ చిన్నప్పుడు మాకు గేదెలు ఉండేవి కదా, స్వచ్ఛంగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసేది. ఆ నెయ్యిని అయితే వేసుకొని తినేదాన్ని. భలే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి నేనైతే తింటున్నాను. చాలా చాలా సూపర్గా ఉందండి, మాటలే లేవు. పూజ అయింది, పరమాన్నం అయితే అందరం తినేసాము. తర్వాత లంచ్లోకి అయితే టమాటా పప్పు చేశానండి. టమాటా పప్పులోకి అయితే తాలింపు పెడుతున్నాను. అమ్మ ఇంటి దగ్గర నుంచి పొట్టు పెసరపప్పు తెచ్చిందండి. దాన్ని కొంచెం పోటు వేసుకొని టమాటోలు వేసి పప్పు అయితే చేశాను. చాలా చాలా బాగుంటుంది. టమాటా పప్పులోకి నేనైతే పచ్చి పులుసు చేశానండి ఈరోజు. పచ్చి పులుసులో ఉల్లిపాయలు ఏమీ వేయలేదు. ఉల్లిపాయలు వేయకుండా పచ్చి పులుసు చేశాను. తాలింపు అయితే పెట్టుకున్నాను. ఈరోజు సాయంత్రం మా వెంకటేశ్వర స్వామి గుళ్ళో గోదా కళ్యాణం ఉందండి. నేను, పిల్లలు, మా వారు సాయంత్రం అయితే కళ్యాణానికి అయితే వెళ్తాము. మీరు కూడా ఆ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిలో గోదా రంగనాథ కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత వైభవంగా చేస్తారు. ఇక్కడ నేనైతే పప్పులోకి అయితే పాపడాలు అయితే వేయించుతున్నానండి. పాపడాలు వేయించుకున్న తర్వాత చక్రాలు వేసాను కొన్ని. పప్పు పచ్చి పులుసు ఉంటే సైడ్ డిష్గా ఈ విధంగా పాపడాలు కానీ అప్పడాలు కానీ ఖచ్చితంగా ఉండాలి కదండి. నా లంచ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయండి. భోగి పండుగనైతే నేను ఈ విధంగా జరుపుకున్నాను. మీరు ఏ విధంగా జరుపుకున్నారు? అందరూ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. నా వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.